నిన్న చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది కవిత ట్విట్టర్లో. కర్మ హిట్స్ బ్యాక్. ఉప ఎన్నిక ఫలితం తర్వాత ఎక్స్లో కవిత పోస్ట్, తప్పు చేస్తే ఎవరైనా గట్టిగా చెప్తా, అందుకే నన్ను సాగనంపారు, మెదక్ జిల్లా పర్యటనలో వ్యాఖ్యలు అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే కవిత నిన్న ఓటమిని బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందో దానికి సంబంధించి కర్మ హిట్స్ బ్యాక్ అంటూ చూస్తా ఉన్నాం. సో చాలా రకాలుగా మీరు గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో మీరు కూడా ఒక భాగస్వామి. సరే అవునన్నా కాదన్నా మీరు ఒక కుటుంబ సభ్యురాలు, అంటే మీ కుటుంబ సభ్యురాలకి మీరు ఇంత వేదన ఉంటే మిగతా మంత్రులకు వీళ్ళకి ఎంత వేదన ఉంటుందో మేము అర్థం చేసుకోగలం. కానీ అవునన్నా కాదన్నా మీరు అందులో భాగస్వామి, మీరు కుటుంబ సభ్యురాలు కాబట్టి మీ కర్మ హిట్స్ బ్యాక్లో మీకు కూడా ఒక పాత్ర ఉంటుంది. ఒకటి. రెండోది, జాగృతి పేరు మీద మీరు మీ సంస్థను బలోపేతం చేసేటువంటి దిశగా మీరు పోతున్నట్టు తెలుస్తూ ఉంది. సో గతంలో మాకు నిన్న సాయంత్రం కొన్ని కాల్స్ కూడా రావడం జరిగింది. రౌడీ షీటర్లు పెట్టుకొని మీరు మీ కార్యకర్తలపైన దాడులు చేపిస్తున్నట్టుగా మా దగ్గరికి కొంత సమాచారం వస్తుంది. దాన్ని సరి చేసుకోవాల్సిందే మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మీ దగ్గర పనిచేసేటువంటి కార్యకర్తలు ఎప్పటి నుంచో కొంతమంది చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ ఆధిపత్యాన్ని, అంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఆబ్వియస్గా పాత వాళ్ళు కాబట్టి కొంత పట్టు ఉంటుంది. సో దాన్ని ఓవరాల్ అయినటువంటి కొంతమంది కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు చేస్తున్నట్టుగా మా దగ్గరికి రావడం జరిగింది. దయచేసి అలాంటి వాటిని కూడా సవరించుకుంటే బాగుంటుందని కూడా మేము కోరుతా ఉన్నాం.